హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోవినీ బ్లాగ్. ఏమనుకుంటున్నారు, వచ్చేసానండి మళ్ళీ. మీకు షార్ట్లో చూసారు కదా ఎలా చేస్తాను అనేసరికి. సో ఏంటిది, చేపల పులుసు, నెల్లూరి చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దామా. సో చేపలు అండ్ టమాటా, ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర, మనకి తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు అండ్ మెంతు పొడి అనమాట. మెయిన్ అదే, దాంతో మనకి టేస్ట్ వస్తుంది. సో ధనియాల పొడిని మెంతి పొడిలో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో మా మమ్మీ రెసిపీ నాకు చాలా ఇష్టం, మా మమ్మీ చేసింది. సో దానికేమో కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు వేసిందనమాట మా అమ్మ. ఏమన్నా చిటపడ ఆడాలి అని చెప్పేసి అన్నది, కాకపోతే అది చిట్పడలు ఆడలేదు, అంటే ఆయిల్ ఇంకా హీట్ ఎక్కలేదు. సో అందుకోసమనే మా మమ్మీతో కొంచెం కామెడీగా చేశాను అనమాట. సో అది కొంచెం సేపు అయిన తర్వాత చిట్పడలాడింది. ఓకే, జోక్స్ పార్ట్. సో తర్వాతకి ఇంకా మా మమ్మీ ఆనియన్స్ మంచిగా కట్ చేసి, మనం ఇంకా చిన్న కూడా కట్ చేయొచ్చు, కాకపోతే మా మదర్ అంతే పెద్ద కట్ చేస్తారు. సో అది మంచిగా ఏగే లోపల మనం ఏం చేద్దామంటే, మంచి టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మంచి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. చాలామంది చాలా రకాలుగా పెడతారండి చేపల పులుసు అనేది. నాకెందుకో అర్థం కాదు. కొంతమంది చేపల పులుసు చేస్తే అసలు తినను కూడా తినలేమండి, అంత వరస్ట్గా ఉంటుంది. అది వాళ్ళ రెసిపీస్ అనుకోండి, మనకు నచ్చలేదు అంతే. కాకపోతే వాటర్గా ఉంటే నాకు చేపల పులుసు అస్సలు తినబుద్ధి కాదు. కొంచెం థిక్ గ్రేవీగా ఉండాలి. సో అప్పుడే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనము వేగిన దాంట్లో ఉల్లిపాయలు దాంట్లోకి వేసుకోవడానికి కొంచెం పసుపు, ఉప్పు, కారం, సో అవన్నీ వేసుకోవాలి. దాంతోపాటు మనం ఇంతకు చెప్పా కదా ఆవు పిండి ప్లస్ మా అమ్మకి చేసుకోవడానికి బద్ధకం ఎక్కువైపోయి సో ధనియాల పౌడర్ బయట నుంచి తెప్పించుకుంది. సో అది కూడా మిక్స్ చేసుకొని, చూసారా మంచిగా ఆనియన్స్ వేగాయి, దాంట్లో ఈ కారం మొత్తం మిక్స్ చేసుకున్నది వేసుకోవాలన్నమాట. అది మంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. అది బాగా అయిన తర్వాతకి ఆ పేస్ట్ ఉంటుంది కదా, మనం ఏదైతే టమాటా పేస్ట్ ఉంటుందో అది వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్ పైకి వస్తుంది, గ్రేవీ స్మెల్ వస్తుంది లైట్గా. సో అంతవరకు మనం స్లిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలిపెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాతకి నిమ్మకాయ ఉంటుంది కదా, మంచిగా పిసుక్కొని థిక్ గ్రేవీగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా పల్సగా మాత్రం వేసుకోకూడదు. సో అందుకే చెప్తున్నాను, మంచిగా చింతపండు మంచిగా థిక్గా చేసుకొని మంచిగా గ్రేవీ అనేది వేసుకున్నారనుకోండి, అది కూడా అంతే బాగా మంచిగా ఉడకనియాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చేసే ప్రాసెస్ అంతా. సో అప్పుడు టేస్ట్ అనేది మనకి సూపర్గా ఉంటుంది. అలా చేసిన తర్వాతకి మంచిగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటుతుంది మొత్తం చూసుకుంటూ మంచిగా చేసుకొని, చూసారా మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనము ఇంకా 5 మినిట్స్లో దింపుకుంటున్నాం, కర్రీ అయిపోయింది అనే టైంలో చేపలు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే మంచిగా ముక్క విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే అసలు అబ్బబ్బబ్బా మస్తు ఉంటుందండి. సూపర్ టేస్ట్ వస్తుంది. చేసుకున్న రోజు అంత మంచిగా అనిపించదు. ఏ చేపల పులుసు అయినా అంతే, నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో వచ్చేసరికి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. తింటే క్లాస్ ఉంటుంది చేపల పులుసు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఫుడ్ వ్లాగ్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అఫ్ కోర్స్ మీరు కామెంట్లో పెడితే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది ఖచ్చితంగా మీకు నేను చేసి చూపిస్తాను. ఇంకా ఫుడ్ వ్లాగ్స్ అనేవి ఇంకా తొందరలో వచ్చేస్తాయి. మీకు అవి నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.